హలో హాయ్ అండి. మీకైతే ఇప్పుడు అండర్ 150, 100 లోపు ఉన్న మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ చూసారా, ఇది ఒక నైట్ ల్యాంప్, అలాగే డిఫ్యూజర్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇది నైట్ ల్యాంప్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్న ప్లేట్లో కర్పూరం వేసి జవ్వాది కానీ కర్పూరం కానీ ఎసెన్స్ ఆయిల్ ఏదైనా వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. రూమ్ అంతా కూడా మంచి రూమ్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ప్లగ్కి పెట్టి ఇలా మనకి ప్లగ్కి పెట్టుకుంటే ఇలా ఒక నైట్ ల్యాంప్లా యూజ్ అవుతుంది. అలాగే పక్కనున్న రెడ్ బటన్ ఆన్ చేస్తే మనకి అలాగా కర్పూరం కానీ జవ్వాది కానీ ఏదైనా వేసి పెడితే అలాగా చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే రూమ్ అంతా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి. సెకండ్ వన్ చూపిస్తాను. ఇవైతే అమ్మవారి పాదాలు. ప్యాకింగ్ చూసారా ఎంత బాగా చేశారో, చాలా నీట్ ప్యాకింగ్ చేసి పంపించారు. చూసారా చిట్టి చిట్టి అమ్మవారి పాదాలు. ఇవి మనకి ఇప్పుడు రాబోయే అన్నీ కూడా ఫెస్టివల్సే కదా, వరలక్ష్మి వ్రతం, అలాగే నవరాత్రులు, అలాగే దీపావళి అమావాస్యకి మనం ఇవి పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. గుమ్మం దగ్గర మనం అమావాస్యకి పూజ చేసుకుంటాం కదా, అప్పుడు ఇవి పెట్టుకొని డెకరేషన్ చేసుకొని పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే టేబుల్ మీద డెకరేషన్ చేసి కూడా మీరు వీటిని పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో, కలర్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. పూజ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ అనమాట. చూసారా ఇది అగరబత్తి స్టాండ్ అనమాట. మనం అగరబత్తి వెలిగించినప్పుడు ఆ పొడవంతా అక్కడ పడిపోయి క్లాత్ పెట్టి చూపిస్తే అసలు ఇదంతా ఇంకా స్ప్రెడ్ అయిపోయి చాలా చికాకు వచ్చేస్తుంది కదా. కానీ ఇది ఒకటి ఉంటే చాలు, మనం అక్కడ ఉన్న హోల్స్లో అగరబత్తి స్విచ్ చేసుకొని దీన్ని అక్కడ పెట్టేసుకుంటే ఆ హోల్స్లో నుంచి పొగ అంతా బయటకు వస్తుంది. ఆ పొడవు అంతా ఏదైతే ఉందో అది అందులో కలెక్ట్ అయి ఉంటుంది. అది మనం పాడేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసేసుకోవచ్చు. చూసారా నేను ఇక్కడ మీకు పెట్టి కూడా చూపిస్తున్నాను. చూసారా పొగ హోల్స్లో నుంచి ఎంత నీట్గా వస్తుందో. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా వీటి లింక్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది చూసారా యాష్ అంతా కూడా అందులో ఎలా పడిపోయిందో, దాన్ని మనం క్లీన్ చేసేసుకుని మళ్ళీ మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇది చూడండి ఒక వింటేజ్ స్టైల్ ధూప్ హోల్డర్. చూడటానికి ఎంత ముద్దుగా క్లాసీగా ఉందో కదా. బ్లాక్ ఫినిషింగ్తో పాటు పైన పట్టుకోవడానికి వుడెన్ నాబ్ ఇచ్చారు. దీనివల్ల మూత తీసేటప్పుడు చేయి కాలదు. అలాగే పైన హోల్స్లో నుంచి పొగ చాలా అందంగా ఈవెన్గా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. కింద ఉన్న చిన్న స్టాండ్ లాంటి కాళ్ళు ఉండటం వల్ల ఫ్లోర్ కూడా పాడవదు. అలాగే పట్టుకోవడానికి రెండు వైపులా కూడా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో పూజ సమయంలో కానీ సాంబ్రాణి వేయడానికైనా లేదా జస్ట్ మంచి పాజిటివ్ వైబ్ కోసం రూమ్ ఫ్రెషనర్లో ధూపం వేయడానికైనా కూడా చాలా బాగుంటుంది. చూసారా నేను ఆల్రెడీ ఇందులో సాంబ్రాణి పెట్టి చూపిస్తాను మీకు. చూసారా హోల్స్లో నుంచి పొగ ఎంత బాగా వస్తుంది. ఇది మీరు డెకరేటివ్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు టేబుల్ మీద. చాలా మంచి లుక్ వస్తుంది. చూసిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ తీసుకున్నారని. అంత స్టైలిష్ లుక్లో ఒక వింటేజ్ లుక్ అయితే ఉంది దీంతో. ఇదైతే మీషోలో కొత్తగా లాంచ్ చేశారు. ఇది కూడా అండర్ 150లోనే మనకు వచ్చేస్తుంది కాబట్టి మీరు హాయిగా తీసుకోవచ్చు. ఇది వుడెన్ ధూప్ హోల్డరు. ఇదైతే మనకు ఓల్డ్ మోడల్లో బాగా ఉంటాయి కదా వుడెన్ టైప్ లాగా, అలాంటిది. చూసారా ఎంత బాగుందో, అసలు ఆ ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది. దాని లోపలికి మనకు ఒక చిన్న బౌల్ లాగా ఇస్తారు. అందులో మనం సాంబ్రాణి కడ్డీ పెట్టేసుకుని మనం వెలిగించి దాంట్లో పెట్టేసుకుంటే ఈ హోల్స్లో నుంచి ఆ పొగ అంతా ఈవెన్గా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంటుంది. ఇలాంటి మనం సాంబ్రాణి వెలిగించి అక్కడ పెట్టేస్తే అదంతా పొడవు అంతా అయిపోతుంది, చాలా మెస్సీగా అయిపోతుంది కదా. ఇలాంటిది పెట్టుకుంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే మీకు ఇంకొక యూజ్ఫుల్ ప్రోడక్ట్ చూపిస్తాను. ఇదైతే లక్ష్మీ కుబేర కుంకుమ అంటారు. కుబేరుడికి బాగా ఇష్టమైన రంగు ఆకుపచ్చ కదా. మనం ప్రతి శుక్రవారము కూడా కుబేర కుంకుమాన్ని ధరిస్తే చాలా మంచిది అంటారు. చూసారా ఇది చాలా బాగుంది. ప్యాకింగ్ ఓపెన్ చేయగానే కూడా మనకి ఒక మంచి స్మెల్ వచ్చేసింది. అందులో ఇది చాలా ఒరిజినాలిటీ. చూసారా మనకి చేతికి ఏమాత్రం కూడా రంగు అంటుకోవట్లేదు. నేను ప్యాకింగ్ కవర్ ఓపెన్ చేయగానే మంచి రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చేసింది. ఇది కూడా ఒరిజినల్ ప్రోడక్టే. అలాగే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇవైతే లక్ష్మి కుబేర కొంచెం పెట్టుకుంటారు కదా, అందులో వేయాల్సిన వస్తువులు అనమాట ఇవన్నీ కూడా. మనకి ఇది కుబేర కొంచెం వస్తుంది. వెండిది కొనాలంటే ఇప్పుడున్న వెండి రేటుకి అయితే కొనలేరు కదా. ఇప్పుడు అందరూ కూడా రాగివే పెట్టుకుంటున్నారు. దీని మీద అయితే మనకి శంకు చక్ర నామాలతో అయితే వస్తుంది. చూసారా ఎంత బాగుందో, చాలా చిన్న సైజు వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా మనం ఆ కుబేర కొంచెంలో వేసి పెట్టుకోవాలి. మీకు ఇవన్నీ కూడా నేను ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి. గోమతి చక్రాలు, అలాగే గవ్వలు, పసుపు గవ్వలు, అలాగే ఇవి తామర గింజలు, గురువింద గింజలు, వీటన్నిటి అందులో వేసుకొని
అలాగే కాయిన్స్ కూడా వేసుకొని మన దగ్గర ఉన్న వెండి పువ్వులు ఏమైనా ఉంటే అవి వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ఉన్న మట్టికి వేసుకొని కాయిన్స్ వేసుకొని నిండుగా మనం బియ్యం వేసుకొని పూజా గదిలో పెట్టుకుంటే మన ఇంట్లో ధనానికి కానీ అన్నానికి కానీ ఏమీ లోటు ఉండవని అంటూ ఉంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా తీసుకోండి. అలాగే ఇవన్నీ త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే కూడా తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ చిన్ని మెటల్ ఎలిఫెంట్స్ అనమాట. చూసారు ఎంత బాగున్నాయో. మనకి ఇంట్లో ఉన్న చిన్న వెత్తడి లక్ష్మీదేవి కానీ లేదా వెండి లక్ష్మీదేవి కానీ వినాయకుడు కానీ ఇలాంటివి పూజలప్పుడు మనం పూజా గదిలో పెట్టుకొని డైలీ అయినా సరే ఏదైనా స్పెషల్గా పూజలు ఉన్నప్పుడు కూడా మనం ఇలాగ లక్ష్మీదేవికి అటువైపు ఇటువైపు పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. చూసారా, నేను ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇలా లక్ష్మీదేవికి మనం అటు ఇటు కూడా పెట్టుకుంటే కూడా చాలా మంచిది. మన ఏనుగులు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలంటారు, ఏనుగు బొమ్మలు ఏవైనా సరే. చూసారా ఎంత అందంగా ఉన్నాయో కదా. వీటి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, చాలా చిన్న సైజులోనే ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ఇది ఫింగర్ రింగ్ అనమాట. ఇది అసలు క్వాలిటీ అసలు చాలా బాగుంది. ఇది చూస్తే ఎవరైనా సరే మీరు చెప్తే కానీ నమ్మరు ఇది గోల్డ్ కాదని, అంత బాగుందనమాట. నాకు ఇక్కడ ఫ్లాష్ లైట్ పడిపోయి మీకు ఇంకా క్లియర్గా కనిపించట్లేదు, కానీ దాని మీద ఉన్న లక్ష్మీదేవి డీటెయిలింగ్ కానీ చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వస్తాయి. ఇది మనకి అడ్జస్టబుల్లే, ఎంత లావుగా ఉన్నా ఎంత సన్నగా ఉన్నా కూడా మనం ఇలా దాన్ని ప్రెస్ చేసుకొని మనకు ఫింగర్కి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగుందంటే దీని ఫినిషింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు చెప్తే కానీ నమ్మరు ఇది గోల్డ్ కాదు అని, అంత బాగుందనమాట దీని ఫినిషింగ్ క్వాలిటీంగ్. దాని మీద ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. నీకు ఇంకా లైట్ పడిపోయి మీకు ఇంకా అంత క్లారిటీ రావట్లేదు, కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది. చూసారా, దీనికి ఇలా మనం ఇటు సైడు వెనక సైడు పెట్టుకుంటే మనకి ఎంత సన్నగా ఉన్న వేలైనా లావుగున్న వేలైనా కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. అలాగే ఇంకొక రింగ్ చూపిస్తాను. ఇది చూడండి, చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది కూడా సేమ్ ఇలా వి ఆకారంలో వస్తుంది రింగు. దాని నుంచి సగం వరకు కూడా మొత్తం కూడా వైట్ స్టోన్స్ వస్తాయి, చిన్న స్టోన్స్ వస్తాయి. చూడండి, ఫ్లాష్ లైట్ పడిపోతున్నాం వలన అక్కడ సరిగ్గా కనిపించట్లేదు. దీనికి వెనకైతే ఇలా అడ్జస్టబుల్ వస్తుంది, మనం దాన్ని దగ్గర నొక్కేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూసారా చాలా బాగుంది, పెట్టుకుంటే చేతికి చాలా మంచి క్లాసీ లుక్ వచ్చిందనమాట. ఎంత బాగుందో, మంచి స్టైలిష్గా ఉంది. అసలు గోల్డ్ రింగ్ అంటే ఎవరైనా కూడా నమ్మేస్తారు, అంత బాగుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ. అసలు చాలా అంటే చాలా బాగుందనమాట. చూసారా ఎంత సింపుల్గా ఉందో రింగ్. మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఈ రింగ్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ఇంకొక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. ఇదైతే షార్ట్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. మీరు డైలీ వేర్కి కానీ పార్టీస్కి కానీ చిన్న పార్టీస్కి కానీ లేదా శారీస్ కానీ కుర్తీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటాయి అన్నమాట. చాలా మంచి లుక్ వస్తుంది, నిజంగా గోల్డ్లా ఉందన్నమాట. కింద అయితే బాల్కి అయితే చుట్టూ కూడా స్టోన్స్ వస్తున్నాయి, అలాగే చిన్న గోల్డ్ బాల్స్, అలాగే ఈ బ్లాక్ బీడ్స్తో చైన్ అయితే చాలా బాగుంది. చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందంటే అసలు చాలా బాగుందన్నమాట. చూసారా ఎంత బాగుందో, చాలా మంచి లుక్ వచ్చింది. వీటి లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటాను, చెక్ చేయండి.